హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం లోన్స్కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ని మనం పొందాలి అంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? జూన్ 2వ తారీఖు రోజున విడుదలయ్యేటటువంటి మొదటి విడతలో అర్హులు ఎవరు, ఎవరి పేర్లు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ప్రతి విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఆ యొక్క కాపీలని ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఇవ్వనట్టయితే మీరు 24వ తారీఖు లోపు ఈ కాపీస్ని కూడా మీరు సబ్మిట్ చేయండి. ఇక మనం వీడియో విషయంలోకి వెళ్ళినట్టయితే మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి బిగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మొదటగా మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనే దానిపైన ఒక క్లారిటీ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో అర్హులని గుర్తించడానికి మండల స్థాయిలో ఎంపీడీఓ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ 4 విలేజ్లకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. ఆ స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ నియమించినటువంటి ప్రత్యేక అధికారులు కూడా ఈ యొక్క కమిటీలో ఉండడం జరుగుతుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇందులో అర్హులు ఎవరు అనే దానిని గుర్తించేటటువంటి ప్రక్రియనైతే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే బ్యాంకు వాళ్ళు మనకి లోన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. రాజీవ్ యువ వికాసంలో అర్హులు ఎవరైతే ఉంటారో, ఫర్ సపోజ్ 4 లక్షల రుణానికి గనక మనం ఎలిజిబుల్ అయినట్టయితే 2,60,000 మాత్రమే ప్రభుత్వం మనకి సబ్సిడీ ఇస్తుంది. ఇంకా 1,40,000 రూపాయలు బ్యాంక్ లోన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంక్ అధికారులతో కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క 1,40,000 రూపాయలకి 10 to 12% వడ్డీతో బ్యాంకు వాళ్ళైతే ఇవ్వడానికి ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది మ్యాండేటరీ. సిబిల్ స్కోర్ అంటే ఏంటి అంటే, ఇదివరకు మీ పేరు మీద తీసుకున్నటువంటి క్రాప్ లోన్ కానివ్వండి, ఏదేని లోన్, బైక్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానివ్వండి, ఏదేని లోన్ని మీరు రీపేమెంట్ అనేది ఏ విధంగా చేశారు, మీ యొక్క రీపేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే సిబిల్ స్కోర్. ఇన్ టైంలో రీపేమెంట్ చేసిన వాళ్ళకి సిబిల్ అనేది మంచిగా ఉంటుంది. ఇన్ టైంలో చేయని వారికైతే సిబిల్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు రాజీవ్ యువ వికాసంలో లోన్ ఇవ్వాలి అంటే బ్యాంకు వాళ్ళు 700 నుండి 750 వరకు సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే వారికి 100కి 100% లోన్ అనేది యాక్సెప్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఇది సిబిల్ స్కోర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక మొదటి విడతలో భాగంగా ఎవరు అర్హుల లిస్టులో ఉంటారు అనే విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ మనకి రాజీవ్ యువ వికాసం లోన్స్ని 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ 50,000 రూపాయలు, సెకండ్ కేటగిరీ 1,00,000 రూపాయలు. ఈ 2 కేటగిరీలకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ 2 కేటగిరీల నుండే అర్హులని లిస్ట్ అవుట్ చేసి ఫస్ట్ విడతలో భాగంగా వారికి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్స్ని ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ప్రభుత్వ అధికారుల నుండి మనకు కనిపిస్తున్నటువంటి సూచన అయితే ఇది. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అందిస్తూనే ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.